నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి WMM భక్తి ద్వారా సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలోనే భాగంగా తెలంగాణలో బోనాలు అన్నా పోతరాజులు అన్నా అందరికి తెలిసిన విషయమే. వచ్చే నెల అయితే బోనాలు ఉన్నాయి కాబట్టి మరి పోతరాజులకు ఒక ప్రత్యేకత ఉంటది, ఒక్కొక్క పోతరాజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటది. మరి లాలాపేట ఉదయన్న దగ్గర ఎట్లాంటి ప్రత్యేకత ఉంది అన్న లైఫ్ స్టైల్ ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. బాగున్నారన్నా? బాగున్నారు. మరి ఎప్పటి నుంచి అన్న పోతరాజు గెటప్ వేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసేది? నేను దాకా 9 years నుంచి చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఇయర్ తోటి 9th year. 9th year. అంటే మీరు ఏ ఏజ్ లో ఉన్నప్పటి నుంచి చేస్తున్నారు? నేను ఇంటర్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినాను. ఇంటర్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినాను. అంటే మీ నాన్నలు మీ తాత వాళ్ళు లేదు, నాతో నుంచి స్టార్ట్ అయ్యింది. అంటే పోతరాజు అవతారం వేయాలని చెప్పేసి మీకే ఎందుకు అనిపించింది? అంటే నేను ఒకప్పుడు ఇట్లనే పోతరాజులతో వెళ్తుండే. వెళ్ళినప్పుడు కొంచెం నాకు కూడా మంచి అనిపించి నేను ఒక కోరిక కోరుకున్నాను. అమ్మాయి నేను ఇట్లా కోరుకుంటా, ఒకవేళ నాకు నెరవేరితే నేను నీకు వేషం వేసుకుంటా, ఇక నా పెళ్ళి అయ్యి నాకు సంతానం కలిగేదాకా నీకు వేసుకుంటాను వేషం అని చెప్పి నేను అమ్మాయిని ఓకే. అంటే సంతానం కలిగేది. మరి అంటే నెక్స్ట్ అంటే చేయరా? ఇక ఆడపిల్ల పడితేనైతే 100% ఇస్తాను. ఇక అబ్బాయి అయినా ఇప్పుడు నాకు ఎట్లానా ఏదైనా కానీ నేనైతే ఇది సంతానం రాగానే మొక్కిన. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఏమున్నా అమ్మనే అన్నా అట్లా అని చెప్పి నేను మొక్కి ఇక అట్లా ఫార్వర్డ్ అయిపోయాను. 9 years నుంచి నాకు పెళ్లి అయ్యి సంతానం అయ్యే వారికి కూడా నేను పోతరాజు అవతారం వేసి ఇంపటి ఉంటా అని చెప్పి మొక్కింది. అంటే ఇప్పుడు ఏంటంటే అన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పిల్లలు స్టార్ట్ అయిన తర్వాత ఒక పొజిషన్ లోకి వచ్చినాక వాళ్ళు కూడా అంటారు మా డాడీ పోతరాజు వేస్తారు, మా డాడీ పోతరాజు వేస్తారు అట్లా అని చెప్పి మళ్ళీ ఎందుకు అన్నట్టు డ్రాప్ అయిపోవడం. చిన్నగా ఉన్నప్పుడే డ్రాప్ అయిపోతే ఒక మంచిగా ఉంటది. వేసిన ఒక మంచిగా ఉంది, అమ్మ నన్ను అన్ని చూసుకుంది, ఇప్పటికి ఏం లేదు. ఎప్పటికైనా ఒకవేళ నాకు పిలుపు వచ్చింది అనుకో నేను వేసేస్తాను. ఖచ్చితంగా అమ్మవారి కటాక్షం ఇంకా ఉంటే ఖచ్చితంగా కంటిన్యూ చేసేస్తాను. అంటే నా మనసులో ఉన్నది ఏంటంటే పిల్లలు వచ్చేదాకా నేను ఆపుదామని నేను అనుకున్నాను. ఒకవేళ నాకు ఇంకేమన్నా ఫర్దర్ గా ఒకవేళ నాకు మంచిగా జరిగితే 100% ఇంకేమన్నా కోరికలు కోరుకుంటే అవి నెరవేరితే మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తున్నాను ఇంకా లైఫ్. మరి చాలా మంది ఇంట్లో యాక్సెప్ట్ చేయరు అమ్మ నాన్న. సో మీ ఇంట్లో ఎట్లా యాక్సెప్ట్ చేసి? ఫస్ట్ నేను వేసినప్పుడు యాక్సెప్ట్ చేశాను. చేయలేదు. ఏంది ఇది అంటే పసుపుతో వేసామంటే పోతరా చేసామంటే మాట కాదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే పోతరా చేసాం మాట కాదు. ఇంకొకటి పసుపుతోటి దాంతో పరాక్షకాలు ఆడద్దు, ప్లే గేమ్స్ ఏం చేయదు, ఏమున్నా నిష్ఠతో ఉండాలి. యాక్చువల్గా చెప్పాలంటే నేను 9 years నుంచి చేస్తున్నా. త్రూఅవుట్ ట్విన్ సిటీస్ లా నేను ఈ రోజు దాకా నేను ఏషియన్ వేసి మందు తాగింది లేదు, గల్లీస్ పనులు చేసింది లేదు ఇప్పటిదాకా. కానీ నేను ఏంటంటే నాకు అసలు వచ్చేసింది అన్న ఏదో ఒక ఆర్డర్ లో నేను ఒక పాల గ్లాస్ తీసుకొని తాగుతా. ఈవెన్ నాతో వచ్చిన ఇప్పుడు ఎంతమంది అయితే నా సరౌండింగ్స్ లో నా సర్కిల్ ఎంతమంది పోతరాలు ఉన్నారో ఒకసారి వాళ్ళని కూడా తెలుసుకోండి. నేను ఇప్పటిదాకా నేను మందు తాగింది లేదు, ఏషియన్ పైన వేసింది లేదు. అంటే ఇప్పుడు నిష్ఠతో ఇస్తారా మీరు పోతరాజు అవతారం వేసేటప్పుడు? లేదంటే నార్మల్ గా అమ్మవార్లకే కాబట్టి నడుస్తారని చెప్పేసి కళ్ళు కానీ అట్లా అంటే అన్న కొందరు ఉన్నారు అని అయితే నేను మొత్తానికి చెప్పలేను. ఎట్లా అంటే అన్న ఇట్లా కొందరేమో సాగలే అదైతే ఇప్పుడు గవపోతరాజు అయితే పక్క తాగాలని అయితే నేను అట్లా అంటలేను. కానీ ఏంటంటే ఫార్మాలిటీగా తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ అన్న వేషం వేసే ముందు కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకోరు. కొందరు ఏంటంటే భక్తితో వేసేటోళ్ళు ఉంటారు, కొందరు ఒక పొద్దుతో వేసేటోళ్ళు ఉంటారు. మార్నింగ్ ఏం తినకుండా అమ్మని కలుసుకొని సరే నేను ఈ రోజు పాలు తాగి నేను అమ్మకి ఇస్తాను అని చెప్పి కొందరు ఉంటారు. కొందరు ఎట్లా అంటే ఇక తెలివంది ఏముందంటే ఇక మందు తాగేటోళ్ళు తాగుతారు, సిగరెట్లు తాగేటోళ్ళు తాగుతారు. ఈ పోతరా దేశంలో కూడా కొందరు మంచి చేస్తారు, కొందరు పోతరా దేశంలో గలత చేస్తారు. ఇక అది ఒకసారి మీరు కూడా చూసిండొచ్చు అన్న. ఇప్పుడు అని కాదు, మొన్న బోనాల పండుగ ఇప్పుడు వచ్చే బోనాల పండుగ అయినా మీరు కూడా చూస్తారు ఒక పోతరా తాగుకుంటూ. ఇక ఎట్లా అంటే ఇక పోయేటోళ్ళ లేడీస్ నుంచి డాన్స్ కొట్టచ్చు కూడా అది కూడా ఉంటుంది అన్న. దాంతో కొందరు ఏంటంటే నిష్టంగా అమ్మనే తలుసుకొని
ఇప్పుడు ఇంట్లో కూడా ఒక ప్రోజారాలు పోయేటప్పుడు అమ్మ అయ్య కాలు మొక్కిన తర్వాతనే గురు తర్వాత అమ్మ అయ్య కాలు మొక్కం. అంటే ఇప్పుడు గురు అంటే ఇప్పుడు మాకు ప్రతి ఒక్కటి గాయత్రుల కానుంచి బందోబస్తు అని చెప్పి ఒకటి ఉంటుంది అన్న. ఆ బందోబస్తు తీసుకొని మేము ఫస్ట్ గురువు కాలు మొక్కినాక మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మతోటి బొట్టు పెట్టించుకొని అప్పుడు మేము పోతాం అన్న. మా గురు వచ్చేసి జ్ఞానేశ్ అన్న, వాళ్ళ శాంతినగర్ లో. వాళ్ళ గురు వచ్చేసి నరసింహ. అంటే మీకు గురువు నియమ నిబంధనలు ఇప్పుడు మరి పోతరాజు గెటప్ వేస్తారు కదా, ఇప్పుడు పోతరాజు వస్తాడంటారు చాలా మంది, అంటే పైకి వస్తాడని చెప్తారు. మీరు అవతారం వేసి నుంచి అయిపోయే వరకు పోతరాజు పైనే ఉంటాడు? ఉంటాడు అన్న. అట్లా అంటే ఎట్లా అంటే అన్న కొందరికి వస్తారు అన్న, కొందరికి రారు, కొందరికి వస్తారు. అంటే ఇప్పుడు అవతారం వేసే వాళ్ళు అందరికి రారు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే అన్న దేవుడిని ఇష్టంగా ఒక మనిషిని ఇష్టంగా ఎవరైతే ఉన్నారో 100% వాళ్ళ దగ్గరికి అయితే 100% వస్తారు. ఇప్పుడు జోగి అదేంటి శివశక్తులను కూడా చూడన్నా, వాళ్ళు డైలీ పూజ చేస్తారు. ఇప్పుడు కొందరు ఉంటారు, కొందరు ఉంటారు. డైలీ పూజ చేసేటోళ్ళకి ఏంటంటే ఇక వాళ్ళు నీట్ గా ఉంటారు కాబట్టి అమ్మవారు వచ్చేస్తారు. ఇట్లా కూడా అంతే అండి, ఎవరైతే నీట్ గా నిష్ఠతో ఉంటారో వాళ్ళు నీట్ వచ్చేస్తారు. అంటే మీ పైకి కూడా వస్తారు అంటే కొన్ని ఆర్డర్ లాగా వస్తారు అన్న. ఇప్పుడు కొన్ని ఆర్డర్లు అంటే ఎట్లా అంటే ఒక చుట్టుముట్టు ఒక అదే 3-4 మంత్రగాళ్ళు ఉన్నారు అనుకో, ఆటోమేటిక్ తెలిసిపోతుంది. అంటే ప్రతి ఒక్క పోతరాజు కానీ కాదు, గూస్ బంప్స్ అంటారు. ఆ గూస్ బంప్స్ అనేటివి చుట్టుముట్టు వల్ల విరిగి అనుకో ఆటోమేటిక్ గా నీకు తెలిసిపోతుంది. అంటే మనం పసుపు పైన ఉంటాం మనం, అంటే ఆ శక్తులు అనేటివి మనకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆమె అమ్మవారిని తీసుకొని పోవాలి మేము గుడికి. ఆమెకి ఏమైనా అయితే మేము మమ్మల్ని ఫస్ట్ మేము ఎంత గట్టిగా ఉంటే అమ్మవారిని అంత గట్టిగా తీసుకోవాలి. అదే మేము డల్ అయినా అనుకో ఆటోమేటిక్ గా మనకు చూసుకుంటూ స్టార్ట్ అయితే ఎవరు వచ్చారు పక్కన. దాని తర్వాత ఒకవేళ అది అనిపించిన ఇమ్మీడియట్లీ మేము అమ్మని మొక్కి అమ్మ ఎవరు వచ్చారు నువ్వే చూసుకో. దాని తర్వాత కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయ కొట్టి ఇక దాని తర్వాత మేము స్టార్ట్ అయ్యాం. అంటే అమ్మవారిని గుళ్ళకి సాగనంపిన తర్వాతనే రిటర్న్. అంటే అప్పటి వరకు మాత్రమే ఏమన్నా శక్తులున్నా పనిచేస్తాయి. ఇప్పుడు ఊర్లలో మరి పూతలింగం అని చెప్పేసి ఉంటారు, కళ్ళు పోస్తారు, మేకలు పోస్తారు. అట్లా మరి ఇప్పుడు గావడతారు కదా చాలా మంది, మరి మీరు గావడతారు? అది ఓన్లీ దేవుడు వస్తేనే పట్టాలన్నా, అందరికీ కాదు. అంటే చాలా మంది ఇట్లా అవతారం ఇష్టం లేని అంటే మొక్కులు ఏదైనా కోరిక నెరవేరితే మాత్రమే మేము ఇట్లా అవతారం ఇస్తాము అని చెప్పేసి పోతరాజు అవతారం ఇస్తామని చెప్పి మొక్కుతారు. సో అందుమూలంగానే చాలా మంది పోతరాజులు ఉంటారు, కానీ పోతరాజు వచ్చే వాళ్ళు మాత్రం కొందరికి వస్తారు. మొక్కులతోనే చాలా మంది. మరి ఈసారి ఎక్కడి నుంచి మరి స్టార్ట్ అన్న? లాస్ట్ టైం నిన్న అంటే లాస్ట్ సాటర్డే రోజు కొన్నమడుగు లేచిన. ఈ నెక్స్ట్ మంత్ జూలై నుంచి సెప్టెంబర్ దాకా నాన్ స్టాప్ మన దగ్గర. గోల్కొండ నుంచి స్టార్ట్ ఇక సెప్టెంబర్ దాకా. అంటే సండే లేకపోతే మిగతా వీక్ డేస్ లో ఉంది, నాన్ స్టాప్ ఉన్నాయి అన్న. ఇప్పుడు జూలై 14th నుంచి అట్లా ఒక్కొక్క రెగ్యులర్ సెప్టెంబర్ దాకా ఉంది. ఇక గణేష్ పండుగ రేపు అనగా ఒక 5 days ముందు అయిపోతుంది. అప్పటి వరకు అంటే మొత్తం ఓన్లీ హైదరాబాద్ లోనే లేకపోతే ఓవరాల్ తెలంగాణ మొత్తం? ఇక ఓవరాల్ తెలంగాణ ఇక పబ్లిక్ ఎట్లా పిలిస్తే సరిపోతాం. అంటే అప్పటి వరకు బోనాలు జరుగుతుంటాయి కాబట్టి అంటే మీకు ఇప్పుడు పేమెంట్ అనేది ఎట్లుంటుంది అన్న? కొందరు ఇప్పుడు మేము ఒక పేమెంట్ ఇస్తాం అన్న, పేమెంట్ అయితే అసలు రాదు. ఒక పేమెంట్ అనేది మేము డిసైడ్ అవుతాం, ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ త్రూలో మాకు ఒక పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ పేమెంట్ మేము యాక్సిటీస్ కస్టమర్ కి చెప్పినాక ఆ పేమెంట్ అయితే అసలు ఇప్పుడు మేము ఒక 30,000 అంటున్నాం. ఒక 30,000 అడిగినాం అనుకో, అటు ఇటు వేసి వాళ్ళనో వీళ్ళనో అందరినీ కలిపి లేదన్నా ఇదన్నా అదన్నా అని చెప్పి లాస్ట్ కి 20,000 దాకా ముందుకు వస్తారన్న. వీళ్ళు ఎట్లుంటది అంటే అన్న, ఒక పేమెంట్ చెప్తే ఆ పేమెంట్ అయితే బరాబర్ ఇవ్వదు. ఇంకొకటి ఏంటంటే అన్న మాకు ఉన్న మాట చెప్తున్నా, పోతారా అంటే అనుకుంటుండొచ్చు, పోతారా చేసాం వేస్తారు, వీళ్ళు ఏంది ఫేమ్ అయిపోయారు, అది అయిపోయారు, ఇది అయిపోయారు అంటారు. పోతారా చేసాం అంటే నిజంగా చెప్తున్నా, ఇక దేవుని విద్యనే అన్న, అంతే. ఇక దాన్ని తప్పించి ఏం లేదు. ఇక ప్రతి ఒక్క అడుగు ఆచి తూచే చెప్తున్నాను. ఎందుకంటే మా బాడీ మొత్తం పసుకుంటుంది. ఏమన్నా ఇంత జరిగిన ఇంత మిస్టేక్, ఫర్ సపోజ్ ఇట్లా మనం పోతున్న టైంలో ఒక నిమ్మకాయ ఉంది రోడ్డు పైన, ఆ నిమ్మకాయ తాగినాం అనుకో అన్ని స్మాష్ అన్నాం. ఏం చేద్దాం, ఇంటికి రావాలా అర్థం కాదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మన ఫ్యామిలీ తోటి ఎంత ప్రాబ్లం. ఇప్పుడు నేను ఒక్కరింటికి వస్తాను, ఒక్కరితో అయిపోదు.
మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తప్ప అంటారు. ఒక అన్నయ్య చెప్పిండు మాకు పోతరాజు అని నార్మల్ గా ఇంటర్వ్యూ చెప్పిండు. నార్మల్ గా ఇప్పుడు పడనోళ్ళు కానీ చేతబడులు చేసేటోళ్ళు కానీ నిమ్మకాయలకి ఎట్లయినా పోతరాజు నిమ్మకాయలు చెప్తారు కాబట్టి సూదులు పెట్టి పెట్టడం, గాజు పెంకులు వేయడం అవన్నీ నిజమే అన్న. ఇంకొకటి స్టోరీ, నేను వేసే ముందు బోయిగూడలా నేను వెళ్ళే 1 గంట ముందు బోయిగూడలా గావపోతరాజు వెళ్తారు అన్న. గావపోతరాజు అంటే ఇప్పుడు తాడు 6 మీటర్స్ ఉంటుంది. ఆయన చుట్టుముట్టు లేదా ఒక 1000 మంది ఉంటారు. ఆయన చుట్టూ పోతరాజు చుట్టూ పిన్నిస్ లతో ఉంటారు అన్న. పిన్నిస్ ఇది ఎప్పుడు వెళ్ళే ఉండొచ్చు నువ్వు. పిన్నిస్ లతోటి మళ్ళా పోతరాజుని కొడతా ఉంటారు. ఎయిరా 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 అనుకుంటా పిన్నిస్ లతోటి వచ్చి కింద గాలు సీసంటే ఇంకా వేసేసి ఆయన ఒక బలిని తీసుకొని పోతాడు, బలిగంప అని చెప్పి. ఆ బలిని గుళ్ళు ఉంటది, ఆ గుళ్ళకేసి బోయిగూడ పోతరాజు అనే ఆయన ఆ గుడి పోతాడు. ఆ గుడి పోయే టైంలో ఈ పోతరాజుకి ఏమవుతుందో ఆయన కూడా తెలియదు. పోతరాజు వచ్చేస్తాడు మంచిగా. ఆ పోతరాజు టైంలో ఈయన తాళ్ళు ఇట్లా తిప్పుకుంటే పోతాడు. ఎంత మంది కొట్టినా కొట్టించుకుంటాడు, కానీ ఆ సూదిలతోటి వస్తారన్న. ఆడ నేను చూసిన ఫస్ట్ టైం నా బోయిగూడ ఆర్డర్ లా నా 2019 ఆ ఆర్డర్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బోయిగూడ ఆర్డర్ లా వేసిందంటే అది ఒకటే భయంతో వేసిన. ఇప్పటిదాకా నేను వేసిన ఆర్డర్ లా అంటే ఈ పబ్లిక్ ఆయన పోనీయద్దు, ఆయన పోయినట్టు అది గావాడతాడు. ఆ గావాడేటప్పుడు ఆయన కొంచెం ఆపుకుంటే తీసుకొని పోతాడు. అంటే అసలు టార్చర్ కూడా ఉంటాయి అన్న. ఇలా చిల్లరగా ఉంటారు అమ్మాయి, ఆ చిల్లరతో. మీకు ఎప్పుడైనా బాగా ఇబ్బంది అనిపించింది అన్న ఇట్లా అవతారం వేసినప్పుడు? రోడ్ల మీద చాలా జనాలు ఉంటారు, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఉంటారు, అసలు అందరినీ దాటుకొని పోవాలి కాబట్టి ఏమన్నా ఎప్పుడైనా ఇబ్బంది కలిగిన సందర్భం? మన దగ్గర దాకా అయితే ఒకరు రారన్న. మన దగ్గర అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళంతా కలిపి ఒక 10 మంది తమ్ముళ్ళు ఉన్నారన్న నాకు. నా చుట్టుముట్టే ఉంటారు, ఇప్పటికి ఆ చుట్టుముట్టే ఉంటారు. ఏమున్నా వాళ్ళు చూసేసుకుంటారు. మన దగ్గర దాకా అయితే రాదు. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు లేనప్పుడు వచ్చిరనుకో, మన దగ్గర హంటర్స్ ఉంటాయి కాబట్టి హంటర్లతో మనం ఆడేస్తాం బయట. దాంట్లో టెన్షన్ లేదు. ఇప్పటి వరకు అయితే జరిగేది కూడా ఉండదు. అంటే ఇప్పుడు నాకు డౌట్ అన్న, చాలా మందికి అమ్మవార్లు వచ్చేటోళ్ళకి కానీ ఇప్పుడు దేవుడు వచ్చేటోళ్ళకి కానీ కాళ్ళకి బేడీలు ఉంటాయి, కాళ్ళకి కానీ చేతులకు కానీ బేడీలు ఉంటాయి. మరి పోతరాజు వచ్చే వాళ్ళకి, పోతరాజు అవతారం వేసే వాళ్ళకి అదే ఇట్లనే ఉన్నాను. పోతరాజు వేసేటోళ్ళ వేరా, పోతరాజు వచ్చేటోళ్ళు వేరా. పోతరాజు వచ్చేటోళ్ళకి నువ్వు అన్నట్టు బేడి ఉంటది, కడియం ఉంటది. పోతరాజు వేసాం అంటే ఇప్పుడు కొందరు మొక్కుతారు అన్న. నేను ఇంత ముందు కూడా అదే, కొందరు మొక్కేస్తారు, కొందరు నాకు ఇది కావాలమ్మా అని చెప్పి వేస్తారు. కొందరు ఇప్పుడు సపోజ్ అన్న, ఇప్పుడు నేను ఒక పలారంలో చూస్తున్నాను, నా తమ్ముళ్ళు ఉన్నారు ఇంతమంది, ఒక 10 మంది తమ్ముళ్ళు ఉన్నారు. ఆ 10 మంది తమ్ముళ్ళగా ఇప్పుడు బయట ఒక పోతరాజు మాట్లాడడం కాదు. ఆ పోతరాజు మాట్లాడారంటే ఆ పోతరాజు మాట్లాడినాక ఆడ ఒక రేట్ చెప్తారు, మనకు అది వర్కౌట్ కాదు రేట్. ఆ రేట్ అన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను పండి తీసేటప్పుడు అంటే మా దాంట్లో వాళ్ళని ఒకరిని అడుగుతాను, వేస్తారా అని. అన్న నేను వేస్తాను అట్లా చెప్పేసుకుంటాను. అంటే మొక్కితే వేయాల్సిందే. ఆమెకైతే మొక్కిందాం అనుకో 100% చేయాల్సిందే. నువ్వు 6 100 ఏమన్నా కానీ ఆమెకైతే ఇవ్వాలి. మొక్కినప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, అమ్మవార్ల ముందు ఎందుకు ఇట్లా పోతరాజులు ఉంటారు? అదే వేరే ఇప్పుడు మల్లన్న దగ్గర గాని, నరసింహస్వామి దగ్గర గాని ఇట్లా ఉండరు, ఓన్లీ అమ్మవార్ల దగ్గరనే పోతరాజులు ఉంటారు. ఎందుకు ఉంటారు అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. అమ్మవారు అన్న ఇప్పుడు ఏరియాలకి ఏం తీసినాం అనుకో, ఆ ఏరియాలో ఉన్న దుష్ట శక్తులు ఏమైతున్నాయో అవన్నీ మేము గ్రాప్ చేసేసుకుంటాం. ఆ ఇరగోళ్ళ తాడుందా, ఆ తాడులో మేము గ్రాప్ చేసేసుకుంటాం. ఆ గ్రాప్ చేసేసుకొని ఆ తాడు ఎట్లయితే మేము డాన్స్ ఆడుతుంటామో ఆ శక్తులు కూడా అట్లనే ఉంటాయి. అలా అట్లనే గుంజేసుకుంటాం మేము శక్తులు. ఏవైతే శక్తులు ఉంటాయి కూడా అవన్నీ మేము ఆ తాడులోనే ఉంటాయి. మొత్తం మన తమ్ముళ్ళ ఇప్పుడు పోతరాజులు అంటే అమ్మకి అడ్డు తగలకుండా మేము తీసుకొని పోవాలా. ఇక అడ్డు సెక్యూరిటీ అడ్డు తగలద్దంటే మేము ఏం చేయాలా? ఏమున్నా మేము అంటారు అదే ఇరగోలతోటే, ఏమున్నా మేము ఇరగోలలే క్లియర్ చేసుకుంటా. ఇక అల్ల శక్తులన్నీ పెట్టుకొని ఆమె గుడి దాకా సాగనంపాలి. గుడి దాకా తీసుకొని పోవాలి. అమ్మ నేను గుడి దాకా తీసుకొని వచ్చిన, నిన్ను క్షేమంగా తీసుకొని వచ్చిన అంటే. ఇప్పుడు బోనాలు తీసేవాళ్ళు, జోగినీలు కానీ బోనం తీసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అంటే వాళ్ళకు మీకున్న సంబంధం ఏంటి? అంటే సంబంధం ఎట్లా ఉంటది వాళ్ళకు మీకు? వాళ్ళు కూడా దేవుళ్ళు వచ్చేటోళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకి అంటే పండుగలు చేసేటప్పుడు కానీ, మీరు వేషాలు వేసేటప్పుడు కానీ వాళ్ళు మీరు కలిపే ఉంటారు. అవును.
అంటే వాళ్ళతో ఎట్లా ఉంటది సంబంధం అనేది? జస్ట్ అక్క అన్న తమ్ముడు లెక్కనే ఉంటాం అన్న మేము. మంచిగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు కూడా. అక్క మేము మర్యాద ఇస్తాం, వాళ్ళ పేరు పెట్టి పిలుస్తాం. వాళ్ళు పెద్దోళ్ళు ఉండని చిన్నోళ్ళు ఉండని అన్న. వాళ్ళు ఒక జోగినీలు, వాళ్ళు ఒక దేవుళ్ళు చెట్టు. మేమెంత మా ఇంట్లో ఎట్లయితే అక్క చెల్లెలు ఉన్నారో వాళ్ళు కూడా అట్లనే అట్లా పిలుస్తాం. మరి అంటే ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని జోగినీలు ఉంటారు అన్న, యాటిట్యూడ్ చూపించారు. అక్క సరే అని చెప్పేసి మేము పక్కన తిరుగుతాం. మంచిగా మాట్లాడతాం, కలిసి ఉంటాం అన్న. మంచిగా ఉన్న వాళ్ళతోటి కాదు, మంచిగా లేని వాళ్ళతో అయితే అక్క వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతాం. నార్మల్గా కలిసి వచ్చేస్తాం. ఇప్పుడు గోల్కొండలో అయిపోతుంది. గోల్కొండలో అయిపోయాక ఇప్పుడు హైదరాబాద్ లో మీరు వేయడం మాత్రం గోల్కొండలో వేస్తారు. ఇంకా గోల్కొండలో వేసిన తర్వాత మిగతా చుట్టుపక్కల ఊళ్ళల్లో ఏరియాలలో వేస్తారు. ఇంకా సికింద్రాబాద్ వేయరు. సికింద్రాబాద్ బైబుల్లో మన బన్స్లాట్ పెట్టుకోమని బ్యాక్ సైడ్ ఆ ఆర్డర్ వచ్చేసి ప్రణవ్ అని చెప్పి బన్స్లాట్ పెట్టి బ్యాక్ సైడ్ ఉంటుంది. వాళ్ళ తాత అల్మారీ చేస్తారు. ఆ ప్రతి అంటే లాస్ట్ ఇయర్ నుంచి నేను స్టార్ట్ చేసిన. అది ప్రతిసారి అన్న 100% నేను బండి తీసేదాకా నువ్వు పోతరాజు అగ్రిమెంట్ కూడా అందిస్తాను పెట్టుకోవాలి. అంటే చాలా మంది పోతరాజులకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా. కొందరికి పళ్ళు కానీ, కొందరికి పవర్ కానీ అట్లా. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రత్యేకత? నా దగ్గర ఉన్నది కూడా పన్ను ఉందన్న. నా దగ్గర కూడా ఉందన్న పన్ను చేపించుకున్నా పెట్టుకున్నా. ఈ పన్ను అనేది ఇలా అటాచ్ అవుతుంది అన్న. ఈ పన్ను ఇది ఇట్లా లాగేటప్పుడు సౌండ్ వస్తుందా, ఆ సౌండ్ అనేది ఈడని వస్తుంది అన్న. ఈడని వస్తుంది. ఒక్కొక్కసారి అన్నం తిని ఇంట్లోకి వచ్చి బాధలు చెప్పుకుంటా జ్యూస్ తాగి వండుకున్న రోజులు కూడా ఉంది. ఈ పన్ను గురించి, ఈ పన్ను అనేది అనుకుంటుండొచ్చు ఏ పనులు పెట్టుకొని నువ్వు తమాషా ఇవన్నీ చేస్తున్నాను. ఈ పన్ను పెట్టుకుంటే ప్రతి ఒక్క పన్ను పెట్టుకున్న పోతరాజుకి నా రాత్రి నరకం ఉంటుంది. వాటర్ కూడా తాగరాదంట. ఏం తినలేమన్నా. ఇప్పుడు ఇది పెట్టుకొని మాట్లాడతా, ఏదైనా క్వశ్చన్ అడుగు, ఏదైనా అడగన్నా ఇట్లా నట్టి మాట్లాడుతాడు. మాట్లాడలేదు. ఎవరన్నా ఇంకా పక్క నుంచి ఎవరన్నా మన గెలికినా ఇంకా గట్టిగా చెప్పడానికి రాదు. ఒకవేళ ఇట్లా డాక్టర్ కలవాలని ఈ పన్ను అనేది చుమ్మా అంటదన్న. ఇక కాన్పన్ అది, దాంతో ఏం చేయలేం. తీసిన తర్వాత పెద్ద టార్చర్ ఉంటుంది అని చెప్తున్నా. బోధన దేశం అంటేనే మాకు నరకం. కానీ అందరు ఏమనుకుంటారు అంటే పంటగా ఇలా పైసలు వస్తాయి, ఫేమ్ వస్తుంది అని అనుకుంటారు. కానీ అది నథింగ్. మాకున్న పొజిషన్ లో అయితే మాకు ఒక నరకం. అల్లా కూడా మేము వేసాం గురించి మా ఫర్జ్ అంటే మేము వేసాము, మా పోతరాజు వేయాలా, మా అమ్మకి వేయాలని చెప్పి మేము వేసుకొని అట్లా ముందే చాలుతున్నాం. అంతే. నిజంగా చాలా మంది ఏమనుకుంటారంటే కలర్ఫుల్ కనిపిస్తున్నారు, మంచిగా అవతారం వేసుకున్నారు, వేషం వేసుకున్నారు, జస్ట్ చూడడానికి అయితే మంచిగా కనిపిస్తారు. కానీ పాపం నిజంగా వాళ్ళు ఎంత ఇబ్బంది పడకుండా అట్లా చేస్తారు. ఇప్పుడు చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే ఇంటర్వ్యూ ద్వారా, హైదరాబాద్ లో బోనాలు అవుతున్నాయంటే పోతరాజు చుట్టుపక్కల మొత్తం ఉంటారు చాలా మంది. కొందరు అరవడం గానీ, ఇంకా ఇట్లా అనడం గానీ, సెల్ఫీలు దిగుదాము, ఫోటోలు దిగుదాము అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ కోసం చూసుకుంటాం. కానీ పాపం వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా అవతారంలోనే అన్ని ఇబ్బందులు పడుకుంటుంటారంట. నిజంగా మీరు చెప్పే వరకు కూడా నాకు అర్థం కాలేదు. నిజంగా నేను కూడా జస్ట్ అందరిలాగే నార్మలే కదా, అంతే ఉంటది కదా అనుకున్నా. కానీ అన్ని కిలోల గజ్జలు, ఆ విగ్గు, ఆ పళ్ళు పెట్టుకొని వాటర్ తాగడానికి కూడా ఇబ్బంది అవుతుందంట. అన్నయ్య చెప్తుంటే నిజంగా నాకే బాధ అనిపిస్తుంది. సో అన్న ఇప్పుడు ఎవరో బాధపడతారు, నేను బాధపడుతున్నాను కాదు, అమ్మవారికి నేను మొక్కిన కాబట్టి నేను ఖచ్చితంగా ఇస్తా అని చెప్పి వేస్తున్నాడు. అంతే తప్పించి ఎవరైనా ఇబ్బంది పెట్టేటోళ్ళు కానీ అల్లర్లు చేసేటోళ్ళు మాత్రం ఈసారి నుంచి మాత్రం కొంచెం తగ్గించుకుంటే బాగుంటదని ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్తున్నా. నా సైడ్ నుంచి ఒకటి ఏంటంటే అన్న, పోతరాజులని దేవుళ్ళు లేక చూడకపోయినా జస్ట్ మీ బ్రదర్స్ లేక, మీ ఫ్రెండ్స్ లేక చూడండి అన్న. పోతరాజు వేసామంటే మేము వేసేది మాటతోటి కాదు, ఆ వేసానికి ఉన్న వాల్యూ అని ఇవ్వరన్నా. మీరు కొంచెం దయచేసి అందరికి చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూ వల్ల అందరికి చెప్తున్నా, దయచేసి పోతరాజులని మీ బ్రదర్స్ లేక చూడండి, పోతరాజు లెక్క. నిజంగా ఇప్పుడు మరి చాలా మంది కొత్తగా పోతరాజు అవతారం వేయాలని ఉంటుంది చాలా మందికి. సో అట్లా కొత్తగా రావాలనుకుంటే ఏం చెప్తారు మనకి చెప్పాలంటే? పోతరాజు లెక్క రన్న, మీదేదో ఫ్యాషన్ డిజైనింగ్ లెక్క, డాన్సర్ల లెక్క రాకు, ఏమున్నా పోతరాజు లెక్క రండి. పోతరాజు లెక్కనే పోతుంది. ఏంటంటే అమ్మవారి తమ్ముళ్ళ లెక్క వచ్చి వేసుకొని ఆర్డర్ ని సక్సెస్ చేసుకొని మీకు ఒక పేరు తెచ్చుకున్న తర్వాతనే ఏమని చేస్తారు.
డాన్సర్ల లేకొచ్చి మేకప్ అదేంటి నేను ఒక ఆర్టిస్ట్ లేకొచ్చి చేయకుండా ప్లీజ్. ఏంటంటే ఇలా మంచిగా ఉంటుంది లైఫ్, దాని తర్వాత కూడా అంతే బాగా ఉంటుంది. నిష్టంగా ఉండండి, మీకే అన్నీ అమ్మవారు కలిగి ఉంటుంది, ఎప్పటికీ మీతోనే ఉంటారు అమ్మవారు. ఇప్పుడు నార్మల్ గా మ్యారేజ్ అయింది కదా, అంటే మ్యారేజ్ ముందు వదిన ఏమన్నా అంటే పోతరాజు అవతారం వేస్తారు కదా, యాక్సెప్టెడా? పెళ్లి కాక ముందుకు యాక్చువల్ గా లవ్ మ్యారేజ్. పెళ్లి కాక ముందుకు ఏంటంటే అదేంటి లవ్ చేసుకునేటప్పుడు నేను పోతరాజు చేస్తా అంటే ఫస్ట్ నమ్మలే నువ్వు ఎక్కడ పోతారాజు అన్నట్టు కొంచెం అసహ్యంగా చేసాను. నువ్వు ఎక్కడ పోతారాదని తర్వాత సరే నీ ఫొటోస్ పంపించాను, అప్పటికి సరే పంపిస్తున్నా అని చెప్పి అప్పుడు పంపిస్తే నువ్వా ఉద్యోగ పోతారా నువ్వా అన్నప్పుడు అట్లా రియాక్ట్ అయింది. అప్పటి నుంచి ఇక స్టార్ట్ అయ్యింది. ఇది మా స్టోరీ వచ్చేసి కూడా అన్న మీ లవ్ స్టోరీ కొంచెం మన వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్పండి. మా లవ్ స్టోరీ చెప్పాలంటే పెద్ద టాస్క్ అన్న. అంటే ఎట్లా స్టార్ట్ అయ్యింది? ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా లేదంటే నార్మల్ గా ఇట్లనే ఈవెంట్ ఫీల్డ్ ఉన్నప్పుడే ఇట్లా స్టార్ట్ అయ్యింది. మొత్తానికి అయితే లైఫ్ అమ్మవారి దయ వల్ల పోతరాజు దయ వల్ల బాగుందంట. అంతే. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటన్నా మరి? ఇప్పటికైతే ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ఇదే అన్న ఫీల్డ్, ఈవెంట్ ఫీల్డ్ పెద్ద చేద్దామని ప్లాన్. లాస్ట్ ఇయర్ కాక 2019 లో B6 లో ఇంటర్వ్యూ ఇచ్చిన, సాఫ్ట్వేర్ పోతరాజు అని చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చింది నేనే. మీరు సాఫ్ట్వేర్ అప్పుడు దానికి ముందు నేను చేస్తుండే 1 month ఆ ఇంటర్వ్యూ చూసి నన్ను నిలబట్టేసి, ఆ ఇంటర్వ్యూ చూసి నువ్వు ఎక్కడ సాఫ్ట్వేర్ అని చెప్పి నన్ను నిలబట్టేసింది. పేరు చెప్పిన ఉదయ్ అని చెప్పి అందరిని అడిగారు ఈ పలానా మంచి అంటే నేను ఆఫీస్ పోయినప్పుడు ఫస్ట్ ఉండే నువ్వే కదా ఉదయ్ పోతరాజు అంటే ఇస్తారు నేను సరే యూఆర్ ఫైర్డ్ అని చెప్పి తీసేస్తాను. నాకు అప్పటి నుంచి భయం, ఇక దాని దగ్గర నుంచి పక్కకు వచ్చేసి డీజే ఫీల్డ్ సెట్ అయిపోయింది. అన్న సాఫ్ట్వేర్ పోతరాజు అయితే నిజంగానే లాలాపేట్ ఉదయ్ పోతరాజు అని పేరు ఎట్లా వచ్చింది మీకు? అంటే లాలాపేట్ ఉదయ్ పోతరాజు అని ఎట్లా వచ్చింది అంటే అన్న ఇప్పుడు నా ఏరియా వచ్చేసి నేను ఉండేది లాలాపేట. ఇక ఒక ఈ పోతరాజు అని గుర్తుపడ్డారు అంటే ఉదయ్ పోతరాజు అంటే ఎవరు గుర్తుపడ్డారు. దాని తర్వాత నీ బ్యాక్గ్రౌండ్ అడుగుతారు, నీ బ్యాక్గ్రౌండ్ అంటే నువ్వు ఉండే ఏరియా ఏదిరా, నేను ఉండే ఏరియా వచ్చేసి లాలాపేట. అన్న ఇప్పుడు మీరు ఆర్డర్కి వెళ్తారు కదా, ఆర్డర్కి వెళ్ళినా కానీ టెంపుల్కి ఇప్పుడు అవతారం వేస్తారు కదా, ఇప్పుడు మొత్తం 3 నెలల వరకు ఉంటాయి అని చెప్పారు కదా, మరి ఇప్పుడు మీరు రెడీ అవ్వడం అనేది మీరు సెల్ఫ్ గా రెడీ అవుతారా లేదంటే మీ దగ్గర ఎవరైనా ఉంటారా రెడీ చేయడానికి? నాకు ఒక అన్న ఉన్నాడు అన్న, ఇక అన్న అనొద్దు, ఇక నాకు ఎప్పటికీ ఒక వెల్ సపోర్టర్ ప్రతి దాంట్లో. మన ఇంటివైనా సరే దేనివైనా సరే ఆయన దగ్గర నుంచి ఒక సజెషన్ తీసుకున్న తర్వాత నేను ఇస్తా. ఆయన వచ్చేసి ఆయన పేరు సంతు అని చెప్పి లాలాపేటలో ఉంటాడు అన్న కూడా. ఆయన దగ్గరనే ఎక్కువ మేకప్ ఆయన దగ్గరనే తీసుకుంటాం. ఇక మేము ఎప్పుడైనా ఒకవేళ మాకు జర ఏమన్నా డిస్టర్బ్ అయినా మైండ్ ఏమన్నా డైవర్ట్ అవుతున్నప్పుడు అన్న దగ్గర పోయి అన్న సంతన్న ఈడున్నావు అన్న అని చెప్పి ఫోన్ చేసి రారా ఈడ ఉన్నా అని చెప్పి అన్న పిలుచుకొని ఇక మంచిగా దగ్గర తీసుకొని అన్ని చూసుకుంటాడు. కానీ ఇక చెప్పాలంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ అన్న. ఈ అన్న అన్నది కానీ బెస్ట్ ఫ్రెండ్ కానీ అందరికి. సంతన్న నీ గురించి చెప్తాను అన్న, మీరే అంట అసలు అన్న అంత అందంగా ఏమంటారు పోతరాజులాగా అచ్చం పోతరాజులాగా కనిపించడానికి రీజన్ మీరే అంట. మరి ఇంటర్వ్యూ ద్వారా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తుండ అన్న నీకు. అంటే మీకు సంఘం ఉందన్నారు కదా, మీ సంఘంలో ఎట్లాంటి రూల్స్ ఉంటాయంట? కొన్ని ఉంటాయన్న, ఈ మేకప్ వేసుకోవద్దు ఆ మేకప్ వేసుకోవద్దు అని చెప్పి. అంటే మొత్తం మేకప్ తోనే కనిపిస్తారు, మొత్తం రంగులతోనే కనిపిస్తారు. పోతరాజు అంటే ఇప్పుడు పసుపుతోనే ఉండాలి అని అంటారు చాలా మంది. కాకపోతే ఇప్పుడు రంగులు బ్లూ కలర్ గానీ రెడ్ కలర్ గానీ ఎల్లో ఇట్లాంటివి మొత్తం యూజ్ చేస్తుంటారు, ఓన్లీ పసుపు కాకుండా. ఎందుకు అట్లా యూజ్ చేస్తున్నారు అన్న? పసుపు పోతరాజేశం తోటి ఏంటంటే పోతరాజేశం అంటేనే పసుపు కుంకుమ అన్న. ఫస్ట్ పాత కాలం నుంచి వచ్చేది ఏంటంటే పోతరాజేశం అంటేనే పసుపు కుంకుమ. దాని వల్ల మేమేం చేసినారు అంటే ఒక మేకప్ అనేది స్టార్ట్ చేసినాం. కొందరు ఆయిల్ పెయింట్స్ వేసుకుంటారు, మన డోర్లకి వేసే పెయింట్స్ ఉంటాయి ఆ పెయింట్స్ వేసుకుంటారు. అంటే దాని వల్ల ఎఫెక్ట్ ఏం కాదన్న బాడీకి? మరి దాని వల్ల ఎందుకు ఎఫెక్ట్ కాదన్న, మొత్తం కొందరికి వాడకపోతే పింపుల్స్ వస్తాయి. ఇంకా అన్న మరి ఇప్పుడు బోనాలు అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మరి నెక్స్ట్ మంత్ July 7th ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు, ఎట్లా స్టార్ట్ చేస్తారు, మరి ఎంతసేపు ఉంటారు అవతారంలో ఒకసారి మన వ్యూవర్స్ కోసం చెప్పండి. నేను వచ్చేసి గోల్కొండలో 14th 15th వేస్తున్నాను. ఆ రోజు నుంచి నా స్టార్ట్. ఇక ఇప్పుడు కళ్యాణం 7th నుంచి ఉంది కాబట్టి మా అన్న వాళ్ళు ఒకరు తీస్తారు కాచిగూడ నుంచి. ఆడికి నేను 100% వెళ్తా. ఆడ నుంచి ఒక 40 మంది పోతరాజులు వస్తారు ఆడ నుంచి. ఆడ నుంచి ఇక పొద్దురాలు ఆడ నుంచి స్టార్ట్. ఇక ఆడికి పోయి అందరిని కలుసుకొని ఒక అమ్మవారిని దీవెనలు తీసుకొని దాని తర్వాత 14th దాని నెక్స్ట్ వీక్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. పోతరాళ్ళని పోతరాలు లేక చూడకపోయినా సరే అమ్మ, ఖాళీ ఫ్రెండ్ లేక కాకపోయినా ఒక బ్రదర్ లేక ప్లీజ్ అలా చూడండి.
ఈ మేము పోతరాజు వేషం వేసినామంటే పైసలకో తాగుడుకో తిండికో కాదు, మేము అమ్మకి సేవ చేసుకుందామని వేసుకుంటున్నాం. అందరికి దయచేసి చెప్తున్నా ఏంటంటే పోతరాజులని బ్రదర్స్ లెక్క చూడండి, మీ సొంత తమ్మున్నో అన్ననో అట్లా చూడండి ప్లీజ్. అందరికి చెప్తుంది ఇదే. ఇట్లా అప్పుడు ఈవెంట్లు అయినప్పుడు సికింద్రాబాద్ బోనాలైనా హైదరాబాద్ బోనాలనైనా పోతరాజులని చిడాంచకండి. చిడాంచే వాళ్ళు ఏం చేయలేరు, కాళ్ళు మిమ్మల్ని కొడతారు. అది కొట్టినందుకు మీరు రివర్స్ కొడతారు, ఆయనకి వేసే వాల్యూ ఉండదు, మళ్ళా మేము వేసుకున్న వాల్యూ మీకు ఉండదు. ఇప్పుడు మేము మిమ్మల్ని కొట్టినాం అనుకో అది పెద్ద రాద్ధాంతం అవుతుంది. ఎందుకు కొట్టినాం అని చెప్పి మేము మమ్మీ చేస్తారు, అది పెద్దగా అవుతుంది. అవసరమా? అందుకే అందరికి దయచేసి చెప్తున్నా, మా పోతరాజు దేశంతో పరాశకాలు వద్దు ప్లీజ్. మేము వేషం వేసేది ఏందో మేము అమ్మవారికి వేసుకుంటాం, మా ఆట మేము ఆడుకుంటాం, మేము గుడికి మేము పోతాం, మా ఇంటికి మేము వస్తాం. దయచేసి అందరికి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను నా సైడ్ నుంచి. మీ లాలాపేట ఉదయ్ పోతరాజు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పోతరాజుని నీ బ్రదర్స్ లెక్క చూడండి ప్లీజ్, లేకపోతే ఫ్రెండ్ లెక్కనన్నా చూడండి దయచేసి. అన్న కళ్ళకి లెన్స్ పెట్టుకుంటారు కదా, మరి అవి మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఇప్పుడు మీరు అవతారం వేసేటప్పుడు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అవన్నీ ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు? మరి కళ్ళకి లెన్స్ కానీ టీత్ కానీ. గజ్జలు వచ్చేసి బేగం బజార్లో, తర్వాత మళ్ళీ పండ్లు వచ్చేసి ఓల్డ్ సిటీలో. ఇప్పుడు కళ్ళకి లెన్స్ వచ్చేసి మేము ఐ చెకప్ చేయించుకున్న తర్వాతనే మేము లెన్స్ తీసుకుంటాం అన్న. కన్ను ఉన్న బ్లాక్ కలర్ అవుట్ లైన్ లా ఇంకొక లేయర్ లోపల ఇంకొకటి ఉంటుంది, ఆ డ్రాప్ లా పెట్టుకుంటాం అన్న. ఒక్కసారి మన కోసం లెన్స్ పెట్టుకొని చూపిస్తాడంట, మరి అది ఎట్లా పెట్టుకుంటారో కూడా నాకైతే తెలియదు, చాలా మందికి కూడా తెలియదు. అందుకే ఒకసారి అన్న పెట్టుకొని చూపిస్తాడు. అన్న ఏం మస్తు భలే ఉన్నాయి అన్న మీ కళ్ళు అంటుండే. ఇదన్నా ఇక మా గెటప్ మొత్తం. ఇంకా వేరే ఉంటుంది అన్న. ఇవన్నీ మేము చూసేసినాం, కొన్ని ఆర్డర్లు ఇవన్నీ మేము చూసేసినాం. నువ్వేంది ఎక్కడ నువ్వు చూపొచ్చినావు రా నాయన, నువ్వు పోతరాజు చూసుకుందాం అని చెప్పి కొన్ని ఎగతాళిగా మాట్లాడి కించపరిచినవి కూడా ఉన్నాయి అన్న. ఇవన్నీ ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయి పోతరాజు అనగానే మనకు కనిపించేటోళ్ళే కాదు, వాళ్ళ వెనకాల బాధలు కూడా ఉంటాయి, వాళ్ళ కష్టాలు కూడా ఉంటాయి. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడేటప్పుడు కానీ, మనం ఒకవేళ వంకటింకర మాట్లాడేటప్పుడు కానీ కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే, వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ చేస్తే బాగుంటది. మన కళ కూడా ముందుకెళ్తూ ఉంటది. ఇంకా ఒకరిని బాధ పెట్టడం అనేది కరెక్ట్ పని అయితే కాదు. కాబట్టి కంపల్సరీ మనం రెస్పెక్ట్ చేయకపోయినా సరే కానీ చులకనగా చూసే స్వభావం మాత్రం ఉండొద్దని చెప్పి నేను ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే.